జయసింహ గారితో మాట్లాడదాం. జయసింహ గారి గురించి ఒక విషయం చెప్పాలి. అందరికీ పరిచయం, కొందరికి ఈ మధ్య ఒకటి రెండు సార్లు వాళ్ళు ఆయన కనిపించారు. ఆయన గురించి ఒక విషయం చెప్పాలి. ఆల్ ఇండియా రేడియో మాజీ ఉద్యోగి, ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అంటే రిజైన్ చేసి ఆయన బయటకు వచ్చారు. ఎందుకు రిజైన్ చేశారు, కారణం ఏంటి అని నేను వారిని స్వయంగా కలిసినప్పుడు అడిగాను. అందుకు ఆయన చెప్పిన విషయం విని చాలా ఆశ్చర్యపోయాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అంటుంటారు, నేను నా వల్ల మీకు మంచి జరిగిందని మీరు భావిస్తే నాకు మద్దతుగా నిలవండి, మీరే స్టార్ క్యాంపెయినర్లుగా మారండి అని అంటుంటారు కదా. ఆ మాటతో ఇన్స్పైర్ అయ్యారు వారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచిని, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమాన్ని, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని గుర్తించి, ఎస్ నేను కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా మారాలి, ఒక ఉద్యోగిగా ఉంటూ అది నేను చేయలేను కాబట్టి నేను ఈరోజు రాజీనామా చేసి ఆయనకి స్టార్ క్యాంపెయినర్గా ఉంటానని బయటకు వచ్చినటువంటి వ్యక్తి జయసింహ గారు. జయసింహ గారు, మీరు గారు, సాక్షి ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, మీ గురించి పరిచయం చేసుకోండి సార్. నేను ఆల్రెడీ కొంత చెప్పానే కానీ మీ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. సో ఆకాశవాణిలో 12 సంవత్సరాలు కడప కేంద్రంలోనే పనిచేశాను. రాయలసీమ ప్రాంతం అంతా వినే ఏకైక రేడియో ఆకాశవాణి కడప కేంద్రం. సో మిగతా ప్రాంతాలకి మిగతా కేంద్రాలు ఉన్నాయి. అయితే 12 సంవత్సరాలు జనాలతో మాట్లాడడము, వాళ్ళ గురించి తెలుసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో చేయడము, ఇవన్నీ చూస్తున్నాను. కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను ఏ గవర్నమెంట్ గురించి ఎప్పుడు మాట్లాడాలనిపించలేదు, ఏ లీడర్ గురించి గొప్పగా చెప్పాలనిపించలేదు. కానీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంటల్ పాలిటిక్స్ ని తీసుకొచ్చారు. అంటే డెవలప్మెంటే సబ్జెక్ట్ గా, అభివృద్ధి డిస్కషన్ గా, ఒక ఎజెండాతో రావడం అనేది ఇట్ వాజ్ రియల్లీ సర్ప్రైజింగ్. నేను చదువుకునే రోజుల నుంచి పొలిటీషియన్స్ ఎందుకు డెవలప్మెంట్ మాట్లాడరు, తీరా ఎన్నికల టైంలో వచ్చేసరికి ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటుంటారు అని అనుకునేవాడిని. కానీ ఫస్ట్ టైం రెవల్యూషనరీ అండి, జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ ని పొలిటికల్ డిస్కషన్ గా తీసుకొచ్చారు. దీనికి నేను నిజంగా ముగ్ధుడిని అయిపోయి, ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్. ఈ చర్చలో నేను భాగస్వామిని అవ్వాలి, తెలియని వాళ్ళకి నాకు తెలిసిన విషయాలు చెప్పాలి. ఏంటి అవి అంటే, 1982 నుంచి ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు ఎల్లో మీడియా, రామోజీరావు గారు సృష్టించిన ఒక ఫేక్ ప్రోపగాండా, ఎన్నో విషయాలలో ఎన్నో విధాలుగా జరుగుతున్న ఫేక్ ప్రోపగాండాని నా స్థాయిలో నాకున్న మీడియా స్కిల్స్ తో తిప్పికొట్టాలని నేను రిజైన్ చేశాను. కేవలం సిద్ధం సభలో జగన్ గారు ఇచ్చిన స్టార్ క్యాంపెయినర్ అవ్వండి, మీకు నా పాలన నచ్చింటే అన్న మాటకి నేను రిజైన్ చేశాను. సార్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సార్ ఎలా వదిలేశారు? చాలా ఆశ్చర్యం వస్తుంది నాకైతే, అంత సింపుల్ గా వదిలేదు. నిజంగా ఎందుకంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మన వాతావరణం, మన రాష్ట్ర వాతావరణం ఎంత ఫ్రెండ్లీగా ఉంది. యూత్ గానీ, టాలెంట్ ఉన్న వాళ్ళకి గానీ, ఎడ్యుకేషన్ గానీ ఒక ధైర్యం ఇచ్చింది. అంటే ఈ వాతావరణంలో మాత్రమే నేను జాబ్ వదిలేయగలిగాను. లేదంటే మన జాబ్ మనకు ఉంటుంది, ఏ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తుందనే ఆలోచన ఉండేది. అవును, నిజంగా నేను వదిలేశానంటే కేవలం జగన్ గారి పరిపాలన, అట్ ద సేమ్ టైం మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో, రాయలసీమలో నేను చూసిన అభివృద్ధి దీనికి ముఖ్య కారణాలండి. కొంత చెప్పండి సార్. మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాత రాయలసీమ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, దాని రూపురేఖలు మారినటువంటి అంశాలు ఏమైనా ఒకటి రెండు చెప్తారా? రాయలసీమ అంటే మనకు ముందుగా తెలిసింది ఏంటంటే కరువు పరిస్థితులు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు లేవు. జలయజ్ఞం మొదలు పెట్టారు. అవును, ఎప్పుడైతే జలయజ్ఞంతో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చాయి వ్యవసాయానికి, అట్ ద సేమ్ టైం త్రాగునీటి సమస్య కూడా చాలా వరకు తీరింది. అంటే ఏమైనా మిగిలి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో, మా ప్రొద్దుటూరే ఉదాహరణ అండి, మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు దాన్ని ఘంటాపథంగా చెప్తుంటారు ఎప్పుడు కూడా, ఎమ్మెల్యే గారు, శ్రీశైలం వాటర్ ఇప్పుడు ప్రొద్దుటూరు ప్రజలు తాగుతున్నారు. హౌ ఈస్ దట్ పాసిబుల్? అవును, శ్రీశైలం నుంచి గండికోటకి, గండికోట నుంచి మైలవరంకి, మైలవరం నుంచి ప్రొద్దుటూరుకి. ఇది కేవలం జగనన్న సంకల్పము. అందరు ఎమ్మెల్యేలు, మా ప్రొద్దుటూరు ఎమ్మెల్యేతో పాటు దాన్ని ప్రతి ఒక్క విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఒక సంకల్పం. సో ఈ వాటర్ ఎప్పుడైతే వచ్చాయో మనకు చాలా సమస్యలు రాయలసీమలో పరిష్కారమయ్యాయి. మనకు రాయలసీమలో ముందు ఉన్న వనరులు ఏంటంటే, ముందు కూడా మనమేం రాయలసీమ ఏం తక్కువ స్థాయిలో లేదు. ఖనిజాలకు కొలువు, ఒక బెరైటీస్, ఒక లైమ్ స్టోన్, ఒక తాడిపత్రి బ్లాక్ స్టోన్, అంటే దేశానికే కాదు ప్రపంచానికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు అవసరమైన ముఖ్యమైన ఖనిజాలను, అంటే సిమెంట్ అయితేనేమి, బెరైటీస్ అయితేనేమి, మన రాయలసీమ ప్రాంతం సప్లై చేసేది. అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికంగా అసలు రాయలసీమను దూషించడం చాలా తప్పండి. ప్రపంచ ఖ్యాతి చెందిన తిరుమల వెంకన్న ఉన్న
ప్రదేశం మన రాయలసీమ. అట్లాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే గడప అయినది మన కడప, దేవుని కడప, దేవుని గడప అంటారు. అట్లాంటి ఒక గొప్ప క్షేత్రంలో ప్రదేశాల్లో పుట్టిన నాయకులు వీరు, పుట్టిన ప్రజలు వీరు. అవును. ఒక అన్నమయ్య అయితేనేమి, ఒక వేమన అయితేనేమి, ఇందాక మనం చెప్పినట్టు వీరబ్రహ్మేంద్ర స్వామి, మరొక మన తరానికి సంబంధించిన ఒక గొప్ప సాహిత్యకారుని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్లకు, చంద్రబాబు నాయుడు వాళ్లకు వీళ్ళ గురించి ఏమీ తెలియదు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు 14 భాషల్లో రచనలు చేశారు. వారు 12వ ఏట చేసిన రచన 15వ ఏట అతని పాఠ్య పుస్తకమైంది. వారు మన రాయలసీమకు చెందిన వ్యక్తి. ప్రొద్దుటూరులో శివాలయంలో శివతాండవం రాశారు. ఆయన కాంస్య విగ్రహం గురించి కూడా ఒక మాట చెప్పాలండి. ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్లో, దాన్ని పుట్టపర్తి సర్కిల్ అంటాం ఇప్పుడు. 2007లో కొందరి నాయకుల వల్ల అక్కడున్న పుట్టపర్తి నారాయణాచార్యులు గారి విగ్రహం తొలగించబడింది. దాన్ని తిరిగి, చిన్న విగ్రహం ఉండేదాన్ని తిరిగి అక్కడ పునఃస్థాపించడానికి కాంస్య విగ్రహాన్ని 2007లో, అంటే ఏ పదవిలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి 2.5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు, కాంస్య విగ్రహాన్ని. పుట్టపర్తి సర్కిల్లో. అదే సర్కిల్లో మన ప్రొద్దుటూరులో చంద్రబాబు గారు నిలబడి రోడ్ షో చేశారు. ఆయన పక్కనే నిలబడి రోడ్ షో చేశారు, కానీ ఆయనకు తెలియదు. అంటే వీళ్ళు సాంస్కృతిక అందులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, ఆ నాయకులు కానీ, వాళ్ళకి ఏంటంటే సంస్కార హీనులే కాదు, సాంస్కృతికంగా అందులు. వాళ్ళకి సాహిత్యంగా కూడా వాళ్ళకి ఎటువంటి జ్ఞానం లేదు. ఎందుకు సార్ రాయలసీమ పైన చంద్రబాబుకి అంత ద్వేషము, అంత విషయము ఏంటి? ఆయనే స్వయంగా అక్కడ పుట్టిన వ్యక్తి ఆ రకమైనటువంటి విషయం చెప్పడం. ఆయన మర్చిపోయారండి. ఆయన రాయలసీమ వ్యక్తిని మర్చిపోయారు, ఆయన కుప్పం అని మర్చిపోయారు. వాళ్ళంతా ఉండేది అక్కడే. వాళ్ళ హైదరాబాద్ లో ఉంటారు, హైదరాబాద్ భాష మాట్లాడతారు, హైదరాబాద్ కల్చర్ లా ఫీల్ అవుతారు. చంద్రబాబు గారు అయితేనేమి, లోకేష్ అయితేనేమి, వాళ్ళ కల్చర్ అంతా అంతే. వాళ్ళకి అసలు ఏ ప్రాంతాన్ని మీద అభిమానం లేదు, ఆంధ్రప్రదేశ్ మీద అభిమానం లేదు. కేవలం ఇప్పుడు ఎన్నికల సమయంలో వచ్చేసరికి ఫస్ట్ కులాలను విభజించే వాళ్ళని పార్టీలో చేర్చుకుంటారు, మతాలకు చిచ్చు పెట్టే వాళ్ళతో కూటమి కలుపుకుంటారు, ఇప్పుడు ప్రాంతాలను విడదీయడం. అసలు రాయలసీమ అంటే అండి సదరన్ గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అనంతపూర్ కర్ణాటక వాళ్ళతో టచ్ లో ఉంటారు, చిత్తూరు తమిళనాడు వాళ్ళతో టచ్ లో ఉంటారు, కర్నూలు తెలంగాణ వాళ్ళతో టచ్ లో ఉంటారు, వీటన్నిటితో కడప వాళ్ళు టచ్ లో ఉంటారు. మా ఫ్రెండ్స్ చాలా మంది కడపకు వచ్చినప్పుడు, రాయలసీమకు వచ్చినప్పుడు, అరే మేము ఏదేదో వింటుండే వాళ్ళం రా, వైజాగ్ ప్రాంతం వాళ్ళు వచ్చినప్పుడు ఇంత బాగుంది, ఇక్కడ కూడా కోనసీమ లాంటి ప్రదేశాలు ఉన్నాయి, ఇక్కడ జలపాతాలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు అసలు ఆతిథ్యం, మన రాయలసీమకు వచ్చిన ఎవరినైనా అసలు ఆతిథ్యం మర్చిపోరు. మనం పెట్టే భోజనం గాని, వాళ్ళకి ఇచ్చే మర్యాద గాని ఎవరు మర్చిపోరు. అందరికి తెలిసిన విషయాలే. కాకపోతే ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు ఒక ఫేక్ ప్రాపగండా, ఈ రామోజీరావు గారు అయితేనేమి, ఈనాడు ఈటీవీ అయితేనేమి, తర్వాత ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ పెయిడ్ ప్యాకేజ్డ్ టీవీ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా, వాళ్ళకి మెయిన్ ఎథిక్స్ లేవండి, మారల్స్ లేవు. ఇంకా ఉన్న ప్రజల్ని కూడా అనెథికల్ గా అందులుగా చేయాలనేది వాళ్ళ. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో ఎవ్వరికి పడే అవకాశం లేదు. రైట్. ఆ రోజు చంద్రబాబు ఒకనాడు ఈ టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినప్పుడు తను ఈ రకంగా వాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రజలందరికీ మీరు చెప్తున్నట్టుగా డిజిటల్ యుగంలో ప్రతి విషయం చాలా క్లియర్గా, చాలా త్వరగా తెలిసిపోతుంది.